హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ సంబంధించిన కోర్సులు ఏవైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏంటంటే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీకి సంబంధించిన కోర్సులు కానీ పీజీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అదేవిధంగా ఎంబీఏ, ఎంఎల్ఐసి, అదేవిధంగా ఇక సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్స్ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్కి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేయబడ్డాయి. అదే ఎగ్జామ్ టైం టేబుల్ కానీ, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కానీ, అదేవిధంగా ఎగ్జామినేషన్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్లో ఫీ పే చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అవి ఎవరైనా చూడకుంటే చూడండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. చూడండి, అది ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అదేవిధంగా వేరే కోర్సులు ఉంటాయి కదా, ఎంబీఏ, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తుంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఏంటంటే మనకు యూనివర్సిటీ నుంచే యూనివర్సిటీ వెబ్సైట్ నుంచే మనకు అక్కడ టెక్నికల్ ఎర్రర్ అనేది ఉందన్నమాట. ఆ టెక్నికల్ ఎర్రర్ అనేది మనకు ఇంతకుముందేమో ఓన్లీ రూపీ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయడానికి అవకాశం లేకుంటుండే, మిగతా మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ వాటి ద్వారా మనం పే చేయడానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు మొత్తానికి సర్వర్ బిజీ ఉన్నట్టుంది. మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ పీజీకి సంబంధించిన కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి, ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓకే వస్తుంది. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ యూజ్ చేసుకొని మనం ఫీ పే చేయొచ్చు. ఆ ఫీ పే చేయడానికి మనకు ఆప్షన్ ఇవ్వట్లేదు. మనకు ఆల్రెడీ నోట్ కూడా వెబ్సైట్లో మనకు మెన్షన్ చేశారు, నేను కింద కూడా చూపిస్తాను. ఈ విధంగా మనకు టెక్నికల్ ఎర్రర్ ఉందని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. వేరే ఫోన్లో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి మీకు కూడా. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను ఆ ఎర్రర్ ఏందనేది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ విధంగా వస్తుంది. మనం అప్లికేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, రిజిస్ట్రేషన్ ఏ విధంగా, అదే ఎగ్జామినేషన్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది. ఆ వీడియో నా యూజ్ అనుకుంటే వాళ్ళు యూజ్ చేయండి. మీరు ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా మీరు ఇక్కడ మనము నార్మల్గా చూసుకున్నట్లయితే ప్రతిసారి వెబ్సైట్లో టెక్నికల్ ఎర్రర్ లేనప్పుడు ఇక్కడ ఉంది కదా మనకు ఫీ పే అండ్ త్రో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉందా, ఈ ఆప్షన్ అనేది చూపిస్తుండే. ఈ ఆప్షన్ ద్వారా మనము ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి, మనమే సొంతంగా పే చేసుకోవడానికి అవకాశం ఇస్తుండే. కానీ ఇప్పుడైతే మనకు వెబ్సైట్లో కూడా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇవ్వడం లేదు. ఇక్కడ మనకు ఎర్రర్ ఇచ్చేసారు చూడండి. ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మనము ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు పే చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు నోట్ కూడా మెన్షన్ చేశారనమాట. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోట్ ఇచ్చేశారు. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు పే ఆల్ ఫీ త్రో ఏపీ అండ్ టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ ఆర్ మీ సేవా సెంటర్స్ డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లం పేమెంట్స్ విత్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ నాట్ వర్కింగ్. అంటే డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అవకాశం లేదనమాట. అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల పే జరగడం లేదనమాట. కాబట్టి మనకి వెబ్సైట్ లోపలనే యూనివర్సిటీ వాళ్ళే మనకు పే చేయడానికి అవకాశం లేదు. మీరు ఇక్కడ వెబ్సైట్ లోపల పే చేయడానికి అవకాశం లేదు. మీరు మీ సేవా సెంటర్ కానీ, ఏపీ ఆన్లైన్ సెంటర్స్ కానీ, అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ఏపీ టీఎస్ మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళండి అని యూనివర్సిటీ వాళ్ళే మెన్షన్ చేశారు. మీరు ఏం టెన్షన్ పడకండి. మనకు డేట్ కూడా మనకు 12 వరకు ఎక్స్టెండ్ చేశారు వితౌట్ ఫైన్ అనమాట. ఫైన్ లేకుండా మనకు ఎటువంటి ఫైన్ పే చేయకుండా, అంటే మనకు 7/7/2024 అంటే July 7 వరకు మనకు వితౌట్ ఫైన్ లేకుండా మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కానీ మనకు ఇటువంటి ప్రాబ్లం వల్ల మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇప్పటి వరకు 12/7/2024 అంటే July 12 వరకు మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. మీరు అప్లికేషన్ వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెబ్సైట్లో, ఏం ప్రాబ్లం లేదు. మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ, ఆన్లైన్ మీ సేవా సెంటర్ టీఎస్ ఆర్ ఏపీ మీ సేవా సెంటర్స్కి అయితే వెళ్ళి అక్కడ పే చేసుకోవచ్చు అనమాట. అక్కడ పే చేసుకునే అవకాశం అయితే మనకు వెబ్సైట్ వాళ్ళు కన్వీనియంట్గా మనకు ఇప్పుడు వెబ్సైట్ లోపల డిస్ప్లే చేశారు. మీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చాలా మంది అడుగుతున్నారు. ఈ రకమైనటువంటి ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నామన్నా ఏం చేయాలని అడుగుతున్నారు. మీరు ఈ అప్లికేషన్ నెంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ తీసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోండి. ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉండదు. జస్ట్ మనకు ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ ప్రాబ్లం అయితే నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫర్దర్గా మనకైతే అన్ని సాల్వ్ అయిపోతాయి. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్త అవసరం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.